39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. బట్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఇవ్వలేని పథకాల్ని తప్పు మొత్తము గత ప్రభుత్వం మీద వేస్తుంది, అప్పులు చేశారు కాబట్టి ఇవ్వలేకపోతున్నాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని. ఎందుకంటే ఎలక్షన్ల ముందు మీరు అధికారంలోకి రావడానికి ముందే ప్రచారంలో చెప్తున్నప్పుడే తెలుసు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏంటి అనేది, తెలిసే కదా హామీలు ఇచ్చారు. అంటే అప్పుడు చెప్పిన అప్పు ఒకటి ఉన్నది, వీళ్ళు ఆల్రెడీ పదవిలోకి వచ్చిన తర్వాత బుక్స్ అవన్నీ తీర్చిన తర్వాత చూసుకున్న తర్వాత ఇంకా ఎన్నో వేల కోట్ల అప్పు ఉన్నది. సో ఇప్పుడు ఫస్ట్ సెషన్ అయింది, అసెంబ్లీ సెషన్, అప్పుడే కదా బయటపడ్డది ఎన్ని వేల కోట్లు ఉన్నది అనేది. సో ఇప్పుడు అది రియాలిటీగా ఎవరు చెప్పలేదు. సో మనం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత కదా బుక్స్ అవన్నీ చూసి ఇన్ని వేల కోట్ల అప్పులా ఉన్నది అనేది. ఎక్కడ చూసినా అప్పులే. సో అదేవిధంగా అప్పుల్లో ఉన్నా కానీ ఇన్ని పథకాలు ఎంతవరకు ప్రజలను కాపాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో వేల కోట్ల అప్పున అది మిత్తి కట్టడానికే సరిపోవట్లేదు డబ్బు. అయినా కానీ ఆ పరిస్థితిలో కూడా ఇప్పుడు రుణమాఫీ చేశారు, 500 సిలిండర్ ఇచ్చారు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇచ్చారు, మళ్ళీ బోనస్ 500, కింటాకి 500 బోనస్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు కూడా 4 ఎకరాల వరకు ఇచ్చారు ఇప్పుడు వరకు. అదే ఇవన్నీ ఇచ్చాము అని చెప్తున్నారు తప్పితే ఎవరికి పడలేదు. అవి ప్రతిపక్షాలుగా మేము చెప్పడం కాదు, జనాలే చెప్తున్నారు. గ్రామాల్లోకి వెళ్తే రైతులే వీటి మీద మాట్లాడుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, అసంతృప్తి ఉంది. 15 నెలల్లోనే ఎందుకా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చుకున్నాము, తప్పు చేశామా అని ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు వాయిస్ ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి, ప్లస్ వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని, మీరే మొన్న చూసుంటారు, ఒక బ్లాక్మెయిల్ మీడియా, ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి వాళ్ళు ఆరతీరున్నారు ఎవరు, బీఆర్ఎస్ వాళ్ళు. సో ఇదంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి చేపిస్తున్నారు ప్రాపగాండా. ఎందుకు మా నియోజకవర్గంలోనే మాజీ మంత్రి గారు 4 యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి ఒక మైక్ ఇచ్చి అందరితోటి డబ్బులు ఇచ్చి యాంటీగా చేపిస్తున్నాడు వీడియోలు. ఓకే, ఎమ్మెల్యే గారు ఇంత చేస్తున్నా కానీ ఎమ్మెల్యే గారి మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ ఆయన ఎన్నో వీడియోలు యాంటీగా ఎవ్రీడే రిలీజ్ చేపిస్తాడు. వాళ్ళకి ఇంకేం పని లేదు కదా, అదే పని. సో ఇప్పుడు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఇంత వాయిస్ లేదు. అందుకోసమే వీళ్ళు కూడా సోషల్ మీడియా పెట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని చేసినట్టయితే వీళ్ళు 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు ఇప్పుడు ఫస్ట్ టర్మ్లోనే దిగిపోయేవాళ్ళు. సో వీళ్ళ సెకండ్ టర్మ్ ఎందుకు వచ్చింది చాయిస్? కాంగ్రెస్ ప్రభుత్వంలో వాయిస్ లేక కాంగ్రెస్ ప్రభుత్వం అనేవాళ్ళు వీళ్ళ మీద విమర్శలు ఇవ్వక, ఇప్పుడు వీళ్ళు ప్రతిదాన్ని భూతద్దాల్లో పెట్టి చూస్తున్నారు. లేని కూడా ఉన్నాయని సృష్టిస్తున్నారు, లేని ఆరోపాలు కూడా సృష్టిస్తున్నారు. ఎగ్జాంపుల్ మా నియోజకవర్గమే ఉన్నది, మా మాజీ మంత్రి గారే ఉన్నాడు. ఇంత కష్టపడి ఇంత చేస్తున్నా, ఇంత కష్టపడి తిరుగుతున్నా కానీ ఆయనకి ఇంకా వ్యామోహన పోలేదు, దాహం అనేది పోలేదు. పోకుండా తిరిగి అన్నీ ఆయన డైరెక్ట్గా చేయడు, ఇండైరెక్ట్గా అన్నీ చేపిస్తాడు. యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి ఇప్పుడు ఒక పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి చేపిస్తూ ఉంటారు. కానీ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటే అదే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మీరు కూడా ఏమేమి కార్యక్రమాలు చేసామనే జనాల్లోకి మీరు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది కదా. అదేనండి, అందుకోసమే కదా నేను మీకు చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి సోషల్ మీడియా కొంచెం వీక్ ఉన్నది. తప్పకుండా అది కూడా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అది కూడా ఫండ్ సంబంధించిందే కదా. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేపించుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనకు గాంధీ భవన్ నుంచి రావాలంటే ఫండ్ అగైన్. సో ఫండ్ కావాలంటే మళ్ళీ ఇప్పుడు మన అప్పుల్లో ఆల్రెడీ ఉన్నప్పుడు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడానికి మళ్ళీ అదొక ఫండ్ కావాలి కదా. సో దానివల్ల కొంచెం వెనకబడి ఉన్నది, అది మాత్రం వాస్తవం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తే అఫ్కోర్స్ సోషల్ మీడియా, ఎందుకంటే ఫండ్ లేదు కాబట్టి స్పెండ్ చేయలేము కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బాగా సంపాదించుకున్నారు 10 ఏళ్లలో. సంపాదించుకొని ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ మొన్నే కదా కేటీఆర్ గారు అన్నది, నేను 40 యూట్యూబ్ ఛానల్స్కి పెట్టుకుంటే నేను గెలిచేవాడిని అని అన్నారు కదా. సో వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా యూట్యూబ్ ఛానల్స్ తోటి ఎంత డిఫరెన్స్ చేయొచ్చు అనేది. అది వాళ్ళే ప్రాపగాండా పబ్లిక్గా చేసిన విషయం. అది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తున్న ఆరోపం కాదు, అది వాళ్ళే అన్నారు. ఇది కనుక నాకు ముందుగా తెలుసుంటే నేను ఎలక్షన్స్ ముందే చేసేదాన్ని, 40
యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ మెడికల్ కాలేజ్లో వాటి బదులు ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకుంటే అంతే చేయమని. అయిపోయేది అని. సో ఎగ్జాక్ట్గా సో వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సో అది ఒప్పుకొని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఓపెన్ చేసి ఆరోపణలు చేపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ప్లస్ మా ముఖ్యమంత్రి గారి మీద, మా మంత్రుల మీద. సో వాళ్ళకి పొద్దున్న లేస్తే అదే పని, ఇంకేం లేదు.